ఈరోజు వచ్చినటువంటి మన స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంలో రాజ్నగర్ పట్టణానికి చెందిన 30 వార్డులలో మన 8 నంబర్ ఏదైతే జనరల్ ఇవ్వడం జరిగిందో మన ప్రభుత్వం ద్వారా, కలెక్టర్ ద్వారా, దానికి నేను అంటే బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ కోఆర్డినేటర్ ఎంఏ సలీం అనే నేను 8వ నంబర్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాను. దానికి సానుకూలంగా మన బీఆర్ఎస్కి చెందిన మన ఇక్కడ నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ ఇంతకుముందు చేసినటువంటి మన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మన ఏదైతే మన చార్లీ గారు ఉన్నారు, అదేవిధంగా మన మధు గారు ఉన్నారు, మరి అదేవిధంగా మన రమేష్ గారు ఉన్నారు, మన 8 నంబర్కి వాడికి చెందిన వాళ్ళు, అలాగే మన ఎంతమంది అయితే మనకు సహకరించి మనకు సపోర్ట్గా నిలబడుతున్నారో వాళ్ళకు కూడా ఈ 8 నంబర్ వార్డుకి చెందినటువంటి 16,200 ఓటర్స్కి, అంటే అందులో 763 పురుషులు, 839 మహిళలకు కూడా నా యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఈ మన కాగజ్ నగర్ మున్సిపాలిటీకి ఎన్నికలు అయిన తర్వాత, గెలుపొందిన తర్వాత, మన ఏదైతే కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం చేయబోయే పనులు ఈ మన 8వ నంబర్ వార్డుకి మరియు కాగజ్ పట్టణానికి చెందిన అన్ని వార్డులకు కూడా ఒక మేనిఫెస్టో మన బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఫస్ట్ దీనికి నేను చెప్పిన తర్వాత మరి వేరే విషయాలు కూడా కొన్ని చెప్పినటువంటి ఉంటాయి. మొట్టమొదటిగా ఇది మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 145 మున్సిపాలిటీలు ఉంటే అందులో 117 మున్సిపాలిటీలకి ఎలక్షన్ జరుగుతున్నాయి. మళ్ళీ 13 కార్పొరేషన్స్ ఉంటే మళ్ళీ 7 కార్పొరేషన్ల ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మన 95 లక్షల ఓటర్స్ ఉన్నాయి మన మున్సిపాలిటీకి చెందిన దాంట్లో. 145 మున్సిపాలిటీలో 95 లక్షల ఓటర్స్ ఉన్నారు. అందులో మన సిర్పూర్ కాన్స్టిట్యున్సీ యొక్క సిర్పూర్ కాలనీలో టౌన్లో ఏదైతే మనకు ఎలక్షన్ జరుగుతున్న 30 వార్డులలో దాని ఓటర్ సంఖ్య 51,205 ఓటర్స్ ఉన్నారు. మరి 14,488 ఇళ్ల సంఖ్య ఉన్నది. దానికి చెందినటువంటి మన ఈ ఎలక్షన్స్ ఏదైతే 8 నంబర్ నుంచి మనం నిలబడి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నామో దానికి నిరసనగా, దానితో పాటు మన బీఆర్ఎస్ ఆర్ఎస్పీ మన ప్రవీణ్ కుమార్ సారి నాయకత్వంలో ఏదైతే మనం మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది పట్టణ ప్రజల కోసం, అది వినిపిస్తున్నాము. మొట్టమొదటిగా ఏదైతే మనకు 35 సంవత్సరాల నుంచి ఏదైతే కౌన్సిలింగ్ అయినా కానీ, చైర్మన్ అయినా, కమిషనర్ కానీ, ఎమ్మెల్యేస్ అయినా కానీ ఎంతమంది రాకపోకలు వచ్చిండ్రు, దిగిండ్రు, వెళ్ళిపోయిండ్రు, కానీ ఇటువంటి పనులు మాత్రం ఎక్కడంటే అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఒక మేనిఫెస్టోగా మీకు వినిపించడం జరుగుతుంది, వినండి. 1968లో మనకు ఏదైతే మనకు ఈఎస్ఐ హాస్పిటల్ విస్తరించబడిందో, అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో కార్మికులు మన భారత స్వతంత్రం కోసం చాలామంది పనిచేయడం జరిగింది. వాళ్ళకి మరి ఏదైతే ఫ్యాక్టరీలు పెట్టడం జరిగిందో కార్మికులు పనిచేసే దానికి ఒక ఈఎస్ఐ అంటే ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అది తెలుగులో కార్మిక రాజ్య బీమా సంస్థ అంటారు. దానికి హాస్పిటల్ పెట్టడం జరిగింది. కానీ ఆ హాస్పిటల్ ఈరోజు శిథిల వ్యవస్థకు వచ్చి ఉన్నది. 8-10 నెలల కిందట నేనే అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్పై వీడియోలు తీయడం జరిగింది. అప్పుడు అది చాలా శిథిల కింద, అంటే మొత్తం పడేటట్టు ఉన్నది. మళ్ళీ అక్కడ ఏదైతే హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ప్రజల కోసం, కార్మికుల కోసం జరగడం లేదు. అందులో మందులు కూడా లేవు, డాక్టర్స్ కూడా లేవు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంటే అది చూసే గమనించిన తర్వాత నేను లోపలికి వెళ్ళి అవి అన్నీ తీయడం జరిగింది. సార్, మీ ప్రభుత్వ బీమా ఆసుపత్రి కాగజ్ నగర్ పట్టణం నుండి నిజామాబాద్కి తరలించడానికి ప్రణాళికలు చేపడుతున్నారట. ఇది ఎంతవరకు సాధ్యం సార్? 100% మీరు అనేది కరెక్టే. కానీ దీనికి దానికోసం ఇది పెట్టడం జరుగుతుంది. నిజామాబాద్ అనేది ఇక్కడ నుంచి కనీసం 200 కిలోమీటర్లు ఉన్నది. దానికి దీనికి సంబంధమే లేదు. సిర్పూర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే మనకు అక్కడ ఆ నిజామాబాద్ పట్టణం అనేది కూడా చాలా వెనుకబడిన ప్రాంతం ఉండే. అప్పట్లో ఒక 40-50 సంవత్సరాల కిందట
మరి సిర్పూర్ కాగజ్ నగర్లో ఒకటి కాదు రెండు అతిపెద్ద తెలంగాణలో ఫ్యాక్టరీలు పడడం వేయడం జరిగింది. అప్పుడు నిజాం సర్కార్ అయినా కానీ బిర్లా అయినా కానీ వేరే షేర్స్ చేసి ఈ 1938లో సంస్థాపన చేశారు. ఎస్పీఎం కంపెనీ 1943లో ఇనాగ్రేషన్ అవ్వడం జరిగింది. ఆ 43 నుంచి 52 వరకు నిజాం సర్కార్ నడపడం జరిగింది. 52లో బిర్లాకి చెందిన వాళ్ళు లీజ్కి 100 సంవత్సరాలు తీసుకొని దానికి నడపడం జరిగింది. అదే తరుణంలో ఈ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. 1948లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత దీనికి ప్రభుత్వం అప్పుడు ఈ కార్మికుల కోసం హాస్పిటల్స్ ఈ కార్మికుల కోసం ట్రీట్మెంట్ ఫ్రీ చేయడం దానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఒక కరెక్ట్ ఇప్పటి వరకు అయితే నడవడం జరిగింది. దీనికి మరి ఇది 2019 2014లో బంద్ అవ్వడం జరిగింది. అప్పుడు మనకు ఆ తర్వాత మన కేటీఆర్ గారి హయాంతో 18లో చాలు అయింది. మళ్ళీ ఆ తర్వాత 19లో ఇనాగ్రేషన్ అయింది, ప్రొడక్షన్ చాలు అయింది. మళ్ళీ ఆ తర్వాత ఇలాగే జరుగుతుండ దానికి మరి ఇప్పుడు ఇదే హాస్పిటల్ తీయడం జరుగుతుంది నిజామాబాద్లో వేయడం అని. ఇది చాలా ఘోరం తప్పు. ఎందుకంటే దీనికి కారణం ఎందుకంటే ఇక్కడ వేస్తా దేనికంటారు, ఎంపీలైనా కానీ ఎమ్మెల్యేనా కానీ మున్సిపల్ చైర్మన్స్ అయినా కానీ కౌన్సిలింగ్ అయినా కానీ మరియు కమిషనర్ అయినా కానీ దీని మీద శ్రద్ధ చూపించక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపించకుండా ఈ సివిల్ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో ఎస్పీఎం ఫ్యాక్టరీ జేకే హ్యాండ్ఓవర్లో ఉన్నది. ఇది దానికి నిదర్శనంగా వాళ్ళు ఒక స్వార్థం కోసం వాళ్ళ పెద్ద వ్యాపారాల కోసం అక్కడ స్కూల్స్ అయినా కానీ కాలేజ్ అయినా కానీ మినీ ఫ్యాక్టరీస్ అయినా కానీ వేసేందుకు చూడడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో దృష్టి పెట్టుకొని మన ఏదైతే బీజేపీ ఎమ్మెల్యేనా కానీ మన బీజేపీ ఎంపీ నాగేశ్వరైనా కానీ మరియు మాజీ ఎమ్మెల్యేనా కానీ ఎమ్మెల్సీ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ దీన్ని నిరసనగా ఇది చూసి కంపల్సరీ ఈ ఈఎస్ఐ హాస్పిటల్కి మేము ఒక చిన్న వ్యక్తి మా ప్రవీణ్ కుమార్ సార్ గారికి చెప్పడం జరిగింది. ఇక్కడ 500 కోట్ల రూపాయలతోటి మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వేయాలని కోరడం జరిగింది. దీనికి రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా దానికి సంబంధమే లేదు. ఇది కేంద్ర ప్రభుత్వంది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి 500 కోట్ల రూపాయలు ఏదైతే హెల్త్ ఇన్స్పెక్టర్ అని కానీ కార్మిక మినిస్టర్ అని కానీ ప్రైమ్ మినిస్టర్ అని కానీ ఎందుకంటే 50 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ బడ్జెట్ ఉన్నది. 36 కోట్ల రూపాయలు ఏమో రాష్ట్రాల నుంచి వెళ్ళే జిఎస్టీ ప్రకారంగా బడ్జెట్ మరియు 14 లక్షల రూపాయలు ఏమో ఆర్బీఐ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోబడుతుంది. ఆ రెండు కొద్ది 50 లక్షల కోట్ల రూపాయలు అయితే 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే అంటే మనకు ఉన్నాయి 30 రాష్ట్రాలు. ఒక రాష్ట్రాన్ని 1 లక్ష కోట్ల రూపాయలు పోయినా కూడా ఇంకొక 20 లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి. అయినా అట్లా ఇవ్వడం కూడా లేదు. 50,000 కోట్ల రూపాయలు ఇచ్చినా 30,000 కోట్ల రూపాయలు ఇచ్చినా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినా ఇది మనకు సరిపోతుంది మన రాష్ట్రానికి. కానీ అది కూడా ఎంత ఇస్తున్నామో అది కూడా తెలియదు. ఎందుకంటే ఈ ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మన మేనిఫెస్టోలో ప్రాసెస్ ఉన్నది. ప్రజలారా వినండి. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ప్రజలు ఏదైతే 1 లక్ష చిల్లర పాపులేషన్ ఉన్నది, 51,205 ఓటర్స్ ఉన్నారు. మళ్ళీ అందులో పురుషుల సంఖ్య 25,004 ఓట్స్ ఉన్నాయి. మళ్ళా మహిళల సంఖ్య 26,201 ఓటర్స్ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇది ఎందుకంటే ఇది ఖచ్చితంగా మన హాస్పిటల్ కావాలని కోరడం జరుగుతుంది. దీనికి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా మా ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా ఈ ఢిల్లీకి పోయి ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం అక్కడ మాట్లాడి 500 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ప్రాసెస్ ప్రకారంగా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక తాజ్మహల్ లాగా అంటే ఏదైతే మనకు ఆశీర్వాద్ ఎస్పీ ఆఫీస్ ఉన్నదో ఆ రకంగా మనం కట్టడం జరుగుతుంది. దీనివల్ల ఎవరికి లాభం ఉన్నది ఏంటిది అనేది ఇది కూడా నేను చెప్పడం జరుగుతుంది. వినండి. గవర్నమెంట్ కలెక్టర్ అయినా కానీ ప్రభుత్వ అధికారులైనా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ అయినా కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ బీజేపీ ఎంపీ అయినా కానీ వినండి. ఈ ఖచ్చితంగా మేము దీనికి
యూట్యూబ్లో వేసి మీకు చూపించడం జరుగుతుంది. కాదు ఎందుకంటే సార్, ఈ ఆసుపత్రి నిజామాబాద్ పట్టణానికి తరలించడం పైన మీరు ఏమైనా స్పందిస్తున్నారా? సిరిపూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఇక్కడికి వెళ్ళి తరలించాలనుకుంటున్నారా, లేకపోతే అక్కడే నిజామాబాద్లో కొనసాగించాలనుకుంటున్నారా? చాలా తప్పు ఇది. అసలు నిజామాబాద్కి కాకినాడకి దేనికి సంబంధం? దానికి దీనికి ఏంటిది? కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ హాస్పిటల్ నిజామాబాద్ పట్టణానికి తరలించడం జరుగుతుందని కొన్ని బూటకపు మాటలు వచ్చాయి, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే అంటున్నాను కదా, నేను ఏమంటున్నానంటే ఈ జేకే గారు ఏదైతే ఫ్యాక్టరీ ఇక్కడ మెయింటెనెన్స్ చేసే ఒక డెవలపింగ్ అంటే ఇంతకుముందు మనకు ఏదైతే మనకు ప్రొడక్షన్ 250 టన్నులు వెళ్తుంటే పాల్గొంటే మళ్ళీ వాళ్ళ సంపాదన ఏమో ఒక 5 నుంచి 8 కోట్ల 5 కోట్ల రూపాయలు ఉండే నెలకి మనకు ఎవరికి బిర్లా వాళ్ళకి. జేకే వాళ్ళు తీసుకున్న తర్వాత సార్ అవన్నీ అడగడం లేదు సార్ మేము. అదే ఒక్క నిమిషం ఈ జేకే చెప్తాను కదా సార్, సెట్ అవుతుంది. జేకే గారు వచ్చిన తర్వాత దీనికి రెట్టింపు ప్రొడక్షన్ అంటే నెలకి కనీసం 400 టన్నులు మా పేపర్ వెళ్తుంది ఇప్పుడు, 400 టన్నులు. దానికి సంపాదన 20 నుంచి 25 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు సంవత్సరంలో సంపాదించే సంపాదన వీళ్ళు నెలలకి వస్తుంది. మరి వీళ్ళు మొత్తం బిజినెస్ పరంగానే ఉన్నది. ఆ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా తీసి అక్కడ కొన్ని ఫ్యాక్టరీలైనా కానీ, మినీ ఫ్యాక్టరీలైనా కానీ, స్కూల్స్ అయినా కానీ, కాలేజీలు అయినా కానీ కట్టాలని ఆలోచనతోటే ఈ ఏఎస్ఐకి నిజామాబాద్ తీసుకుపోవడం జరుగుతుంది. దీని చాలా కుట్ర జరుగుతుంది. దీనికి మాట్లాడేటోళ్ళు, దీనికి ఎవరు ఉన్నారు, ఎవరు ఆస్థానం ఉన్నది, ఏ రాజకీయ నాయకుల ఆస్థానం ఉన్నది, ఏ ప్రభుత్వం అధికారం ఉన్నది, మరి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిందా, ఆర్డర్స్ ఇచ్చిందా, మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఆర్డర్ ఇచ్చిందా, మరి కలెక్టర్ ద్వారా ఇచ్చారా, ఎంపీ ద్వారా ఇచ్చిండ్రా, ఎమ్మెల్యే ద్వారా ఇచ్చిండ్రా, ఎవరు ఇచ్చారు దీనికి? ఇదే మనం చూపించమంటున్నాం. మన కౌన్సిలింగ్ అయినా కానీ, ప్రజలకైనా కానీ ఇది అందరు పోరాడాలి. మన సెకండ్ ఇక్కడ ఉద్యమం వచ్చేటట్టు మాట్లాడాలి. కంపెనీ గేట్ల ముంగటని ఇక్కడ ప్రజలకి కోరడం జరుగుతుంది. ఎందుకంటే హాస్పిటల్ ఎందుకు ఉండాలంటే మనకి ఇదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మనకి ఇప్పుడు కనీసం ఈ కార్మికులకు కూడా హాస్పిటల్ లేదు. మరి ఇక్కడ ప్రజలు ఏదైతే ఎగ్జెంట్ అయినా కానీ, మందు తాగినా కానీ, మన చాలా పేషెంట్లు ఉన్నా కానీ ఇక్కడ నుంచి ఒకటి ఏదైతే మనకు అంబులెన్స్ తీసుకొని హైదరాబాద్ పోవాలంటే 30 నుంచి 40 వేల రూపాయలు అవుతుంది రాకపోకలు. మళ్ళీ అక్కడ వెళ్ళేదందుకే ఒక 14 నుంచి 18 గంటలు అవుతుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రాసే వరకే ఒక డే అయిపోతుంది. మరి ఆ పేషెంట్ బతుకుతాడా చావుతాడా మరి తెలియదా? మరి గవర్నమెంట్ కన్నా కానీ, ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరికైనా కానీ మరి దీనికే ఇక్కడనే చూపించుకుంటే మరి వాళ్ళకి అంబులెన్స్ పైసలు కూడా కావు, ఇమీడియట్లీ ట్రీట్మెంట్ అందుతుంది. దేనికి? కార్మికులకి, మన సిరిపూర్ కాన్సీ ప్రజలకి, కాగజ్నగర్ టౌన్ ప్రజలకి, మరియు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో 28 లక్షల ఏదైతే పాపులేషన్ ఉన్నదో వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుందని కోరడం జరుగుతుంది. దీనికి హరికట్టాలని ఎమ్మెల్యే గారికైనా, ఎంపీ గారికైనా, ఎమ్మెల్సీ గారికైనా, కాంగ్రెస్ ప్రభుత్వానికైనా ఇది కోరడం జరిగింది. మా గౌరవనీయులైన మా ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఈ ఖచ్చితంగా అదే ప్లేస్లో ఒకవేళ కట్టినా కూడా అక్కడ వేల మంది, లక్షల మందితో ధర్నా చేస్తామని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎవరిచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అక్కడ బంకచర్ల లాగా చెప్పక వాళ్ళు 200 టీఎంసీ నీళ్లు ఏ రకంగా అయితే తీసుకోవాలని అనిపిస్తుందో బంకచర్ల నుంచి అక్కడి నుంచి, మరి వీళ్ళు కూడా ఇక్కడ ప్రజలకి చూపించకుండా, గవర్నమెంట్కి చూపించకుండా ఎవరి ఆర్డర్స్ లేదు. మరి వీళ్ళు ఎట్లా తీస్తారు అంటే వీళ్ళు కొన్నారా? 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల ఆస్తి ఇది. ఆ ఎస్ఎం అయినా కానీ, ఇక్కడ జాగా అయినా కానీ మరి వీళ్ళు కొన్నారా? కొంటే రిజిస్ట్రేషన్ పేపర్ చూపించండి. లీజ్కి తీసుకున్నారు కదా, 100 సంవత్సరాలు లీజ్ ఉన్నది. మళ్ళీ మీరు తీసుకున్నారు సెంటర్లో. మరి ఎట్లా ఒక 2, 3, 5 సంవత్సరాలు గింత మొత్తం ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఏమో అధీనంలో తీసుకుంటున్నారు. కోటలు ముట్టినా పలగొట్టినా కూడా దానికి కేసులు బుకింగ్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద 20 ఎకరాల భూమి హాస్పిటల్ తీసి నిజామాబాద్ పంపుడు చాలా ఘోరం. అక్కడ మీరు ఏ హాస్పిటల్ కడతారో అక్కడ హాస్పిటల్ కట్టాలి. మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వంతో బడ్జెట్ తెచ్చి ఈ కార్మికులు కూడా చూపించాలి. ఆ కార్మికులు వేరే హాస్పిటల్ చూపించినా కూడా మరి ఎక్కడ మనకు తిరుపతి, మనకు విశాఖపట్నం, విజయవాడ అక్కడ సెంటర్ ఉండే. అయినా వాళ్ళు పాపం ఇక్కడ డబ్బులు అక్కడికి పోవాలి, వాళ్ళు ఆ క్లైమ్ చేసినందుకు అక్కడ ఉండే. మరి ఇక్కడ నిజామాబాద్కి ఏ రకంగా చేస్తున్నారని ప్రెస్ మీటింగ్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. గతంలో కాగజ్నగర్ పట్టు ఎస్పీఎం ట్యాక్స్ ఏదైతే మనకు 1,55,00,000 రూపాయలు ఉంటే మనకు 55 లక్షలు 54 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.
ఇది చాలా దారుణం. మరి ఇంతకుముందు ఎవరేమడిగినో మరి మన కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ అప్పుడు 18 ఎస్పీఎం ఫ్యాక్టరీ చాలు చేసినప్పుడు 8 రాయితీలు ఇచ్చింది. 5 సంవత్సరాల 8 రాయితీలు అంటే అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 రాయితీలు ఇచ్చింది. ఓన్లీ ఫర్ ఎస్పీఎం చాలు అయినందుకు, బంద్ అయ్యి చాలు అయినందుకు 8 రాయితీ ఎస్పీఎం కంపెనీకి ఎస్పీఎం ఓన్లీ పర్సనల్ ఎస్పీఎం కోసం 8 రాయితీలు ఇచ్చింది. అంటే ఒకటి జిఎస్టీ వస్తుంది, అలా మున్సిపల్ ట్యాక్స్ వస్తుంది, ఎలక్షన్లో క్యాంటీన్లో మళ్ళా ఏదైతే లకడీ ఏదైతే కట్టే సప్లై అయిందో దానికి ట్యాక్స్ ఉండదు, జిఎస్టీ ఉండదు. ఈ కొన్ని 8 రాయితీలలో ఒక 5-6 చెప్పాను. ఈ రాయితీలు ఇవ్వడం జరిగింది. ఆ రాయితీలు అవి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. క్యాంటీన్ లేదు, ఎలక్షన్ లేదు, సాలరీ పెంచడం లేదు. మరి వాళ్ళకి ఎవరు చూస్తారు? వాళ్ళు కూడా 16 నుంచి 18,000 రూపాయలు జీతంగా ఉంటున్నారు. చాలా స్ట్రిక్ట్. ఛాయ్ తాగేందుకు ఉంటుంది, టిఫిన్ చేసేందుకు ఉంటుంది, ఫోన్ మాట్లాడనియరు. అది కూడా ఉన్నారు. ఎవరు మాట్లాడతారు? ఎవరున్నారు వాళ్ళ కోసం? ఎవ్వరు లేరు. ఎలాగైనా బతకని వాళ్ళు. లోపల వెళ్తే అడవిలో పోయినట్టు, లోపల వెళ్తే వేరే దేశంలో ఉన్నట్టు, లోపల వెళ్తే అంటే మన భారతదేశానికి స్వతంత్రం రానట్టు అట్లా ఉన్నది ఆ ఎస్పీఎం. ఏదో వాళ్ళకి మన జీవనోపాధి కోసం అలా వెళ్ళి పనిచేయడం తప్ప మనస్ఫూర్తిగా అయితే పోతలేరు. ఇంతకుముందు పూర్వీకులు ఏవైతే ఉండే వాళ్ళు కష్టపడిన రక్తంతో చెమటతోటి ఆ కంపెనీ అలా స్ట్రక్చర్గా నిలబడి 100,000 లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళ కోటార్ కూడా లేదు, గుడిసె కూడా లేదు వాళ్ళకి బరాబర్. మరి వాళ్ళకి ఎవరు చూస్తారు? మరి ఈ జ్ఞానం ప్రభుత్వానికి, ఈ జ్ఞానం ఓనర్స్కి, ఈ జ్ఞానం మేనేజ్మెంట్కి, ఈ జ్ఞానం వాళ్ళకి సాధన ఇచ్చే వాళ్ళకి, ఈ జ్ఞానం రాజకీయ నాయకులు ఉండాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ మొత్తం రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ద్వారాకి, మన ఓనర్స్కి, మేనేజ్మెంట్కి అందరికి కోవడం జరుగుతుంది. ఇక ముందైనా వాళ్ళకి మనుషులాగా చూడాలని కోరడం జరుగుతుంది. ఇక ముందైనా తప్పకుండా వాళ్ళకి అన్ని రాయితీలు ఇవ్వాలని, ఎలక్షన్ పెట్టాలని, క్యాంటీన్ పెట్టాలని, సాలరీ పెంచాలని, వాళ్ళ మెడికల్ ప్రకారం చూడాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సార్, ఎస్పీఎం కంపెనీ పునః ప్రారంభం కొన్ని సంవత్సరాలు మూతపడి ఉండే. పునః ప్రారంభం అయిన తర్వాత ఎస్పీఎంలో పనిచేసే కార్మికులకు జీతాలు పెంచడం జరుగుతుందని, అదేవిధంగా బయటి దేశాల వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఎస్పీఎం కంపెనీలో పనిచేస్తున్నారట. లోకల్ బాడీల వాళ్ళని పెట్టాలని చాలా వరకు ధర్నాలు జరిగాయి. ఇది ఎంతవరకు సాధ్యమైంది సార్? మీకు ఏమైనా తెలిస్తే కొంచెం తెలియపరచగలరు? 100% కరెక్ట్. మంచి క్వశ్చన్ కూడా అడిగింది మన రమేష్ ఆర్టీఐ గారు. మీ తెలుగుకి జోహార్. ఎందుకంటే నేను అనుకోలే అది అడుగుతాను. ఎందుకంటే ఖచ్చితంగా నా ఆలోచన ద్వారా ఇంతకుముందు చాలాసార్లు చెప్తాము. కానీ వేరే దేశాల వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాలంటే కాదు, వేరే రాష్ట్రాల నుంచి మనకు కరెక్ట్ అది రాజస్థాన్, బీహార్, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ మహారాష్ట్ర వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. మళ్ళీ ఆంధ్ర సైడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. మనకు కేవలం మంచి క్వశ్చన్ 100% ఇది అడుగుతారని కూడా తెలియదు. కేవలం 398 పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు మనకి ఇక్కడ కావాల్సిన స్టీల్ ఫ్యాక్టరీలో. 398 వర్కర్స్లలో 190 మంది లోకల్ రెసిడెంట్స్. అంతా 15,000 కోట్ల ఫ్యాక్టరీ. 190 మంది లోకల్ ఉన్నారు. ఆ మిగతా 200 మంది ఏమో బయటి రాష్ట్రాలలో ఉన్నారు. 11,050 మంది ఏమో క్యాజువల్ కార్మికులు ఉన్నారు. 500 మంది ఏమో స్టాఫ్స్ ఉన్నారు. అంటే లోకల్ అదర్స్. అది స్టాఫ్స్ అంటే ఖచ్చితంగా ఇలా రాదు. ఎలక్షన్స్ వాళ్ళకి సంబంధం ఉండదు. ఓన్లీ పర్మనెంట్ వర్కర్సే ఎలక్షన్ ఓట్ వేయడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు 5 నుంచి 7,000 మంది కార్మికులు ఉండే. ఈరోజు 3,250 మందే ఉన్నారు. మరి ఇది కూడా స్టార్ట్ అయింది. మరి అప్పుడు సంపాదన వాళ్ళకి తక్కువ ఉండే, సంపాదన ఇప్పుడు డబుల్ ఉన్నది. మరి సాలరీ తక్కువ ఉన్నది. ప్రపంచంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఇంత 15,000 కోట్ల ఉన్న ఫ్యాక్టరీ 30 కోట్ల 20 కోట్ల ప్రతి నెల సంపాదన ఉండే ఫ్యాక్టరీకి 15 నుంచి 18-20 రూపాయలు జీతం ఉన్నది. మరి జీతమేనా? వీళ్ళే బయట ఒక మిర్చి బండి అయినా కానీ, హోటల్ అయినా కానీ ఏదైనా నడితే 30 నుంచి 50,000 రూపాయలు సంపాదిస్తారు వీళ్ళు. ఇదే ఎప్పుడు
అది కూడా 3 నుంచి 4 గంటల నుంచి 8 నుంచి 9 గంటల వరకు రాత్రి. అంటే 30 నుంచి 50 వేల రూపాయలు సంపాదించి వారు పాపం వీళ్ళకి రక్తం చెమటలు చిందించి పని చేసినా కూడా వాళ్ళ సాలరీ అయినా కానీ పెంచడం లేదు, క్యాంటీన్ అయినా పెట్టడం లేదు, సాలరీస్ మరి వాళ్ళ మెడిసిన్స్ అయినా కానీ క్యాంటీన్ అయినా కానీ సాలరీస్ అయినా కానీ మరి ఎవరు చూస్తారు ఇది? మరి ఇంకా 100% మంచి క్వశ్చన్స్ అడిగిండు మన ఆర్టీఐ గారు. ఎందుకంటే మీకు జోహార్ హైట్ సాబ్. మరి ఇది మా బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళు చేయకపోతే మీరైనా చేయాలి కదా. రాజకీయ నాయకులు మనకు ఎమ్మెల్యే అయినా కానీ ఎమ్మెల్సీ అయినా కానీ ప్రభుత్వం అయినా కానీ ఎవరైనా చేయాలి దీనికి ముందుగా. దీనికి ఖచ్చితంగా మన కౌన్సిలింగ్ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా పోరాడి మేము ఈ పని చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి దీనికోసం కంపెనీ వర్కర్ల కోసం ఢిల్లీ కూడా పోతాం, ఆ హాస్పిటల్ కూడా పెట్టిపిస్తాం. ఇది మా మేనిఫెస్టోలో ఉన్నది. ఇది అదే ఖచ్చితంగా చేస్తాం. మళ్ళా కొన్ని కౌన్సిలర్లు అయితే జీతాలు కూడా తీసుకోక పేద ఎవరికైనా కావాలంటే కూడా మన జీతాలు కూడా ఇచ్చేస్తాం. అంటే నిరుపేదలకి ప్రతి నెల జీతాలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది అన్ని వీడియో పెట్టుకుని ఎవరైనా వినేటోళ్ళు ఆసి ఖచ్చితంగా నెరవేరుస్తాం. మా మక్సద్ ఇది. ఎవరికి సంబంధంలో ఉన్నారు, సంపాదించుకుంటా తింటూ ఉంటాం. ఈ పనులు మాత్రం ఖచ్చితంగా పట్టి బిగించి 500-400 కోట్ల రూపాయలు హాస్పిటల్ కడతాం. అదే 400-500 కోట్ల రూపాయలు గ్రీన్ సిటీ కడతాం. ఇదే మన ప్రతి వార్డులలో అన్ని కెమెరాలు కానీ కుటుంబ మిషన్స్ కానీ డయాలసిస్ సెంటర్ అయినా కానీ కాజ్నాల్లో మరియు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ మనం నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా. ఇంకోటి లాస్ట్ ఎస్పీఎం పొల్యూషన్ నేను చెప్పిన ఏంటిది భయ్? ఎవరు మాట్లాడతారు భయ్? లోపల పోతున్నారు, బయటికి వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, ఎవరు చూస్తారు? కలెక్టర్స్ కూడా వస్తున్నారు పోతున్నారు. ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది. పొల్యూషన్ ఏంటిది? ఎవరు చూస్తున్నారు? ఓనర్ ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో, రాజస్థాన్, కాశ్మీర్, వేరే దేశాలు అక్కడ ఉంటారు. మరి ఇక్కడ పేద ప్రజలు, మరి ఇక్కడ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లేదు. బీమార్ అయితే ఎదుర్కోవాలి. మరి అక్కడ టీబీ పేషెంట్లు ఇస్తున్నాం. ఎక్కడ మనకు సర్దార్ బస్ అయినా కానీ, స్టేషన్ ఏరియా అయినా కానీ, సరసిల కాల్ అయినా కానీ, విజయ బస్ అయినా కానీ, మనకు ఏ ఏరియా కానీ మొత్తం పొల్యూషన్ కొరకు పైపుల ద్వారా అడవులకు డంప్ చేయాలని చాలాసార్లు అన్నారు సార్. అది ఎంతవరకు సాధ్యమైందా? ఇప్పటి వరకు కాదు. వాళ్ళ ఆలోచన లేకుండా ఈ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ ఆలోచనలో ఉన్నదో లేదో మరి నేను చెప్పిన మాటలు రాజకీయ నాయకులు మరియు వర్కర్స్ మరియు మేనేజ్మెంట్ అందరూ వింటున్నారు. మరి వాళ్ళు కూడా అక్కడ దండం చేయాలి కదా, చేయాలి. నేను ఇంతకుముందే అన్నా, అది ఏదైతే పొల్యూషన్ పొగ ఉంటుందో ఇట్లా పోయేటప్పుడు దానికి అండర్ గ్రౌండ్ తోటి అడవిలలో ఇడిచిపెడితే ప్రశాంతమైన చోట అయ్యొచ్చు లేదు గాలి. అక్కడికి పోతుంది, ఎక్కడ మన అడవిలలో పోతుంది గాలి. విన్నారా? తో మరి కెమికల్ ఏం చేయాలి? నాలినా వేయద్దు. నాలినా సర్సిలను వేసిస్తే మొత్తం నీళ్ళలో కలుస్తున్నది. వాళ్ళు బీమా రైతులు, అది మన తాగే నీళ్ళలో కలుస్తుంది. ఆ కెమికల్కి మీ ఎస్పీఎం వెనుక సర్సిలకు ఒక ఫ్యాక్టరీ జాగా ఉన్నది, అక్కడ డంప్ చేయాలి. డంప్ చేసి నిండిన తర్వాత ఏమో దాన్ని ట్యాంక్ల ద్వారా లారీల ద్వారా అడవులలో పారేయాలి. అప్పుడు దీనికి జాగ్రత్త చేసినారు. మరి ఎవరు చేస్తారు? మరి మీ ఓనర్లు చెప్తున్నారా లేదా? మరి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? కౌన్సిలింగ్ కూడా ఏం చేసింది? కమిషనర్ ఏం చేసిండు? కలెక్టర్ సార్స్ ఏం చేసిండు? అడ్మిషన్ ఎక్కడ ఉన్నది? మరి ఏడ ఉన్నది? అందరికీ చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ప్రేమ చూపించండి ప్రజల మీద, ఇలాంటి సేఫ్టీ ఇవ్వండి. ఇక్కడ హాస్పిటల్స్ లేదు, గ్రీన్ సిటీలు కూడా లేదు, కంపెనీ కూడా ఇక్కడ కెమికల్ ద్వారానే కానీ పొల్యూషన్ ద్వారానే కానీ ఇక్కడ హానికారం చేస్తున్న ప్రజలకి మరి ఎవరిస్తారు అడ్మిషన్స్? మరి మీరే కదా. రాజు అంటే ఎవరు? రాజు అంటే ప్రజలకి మంచి పనులు చేసేదానికి రాజు అంటారు. వాళ్ళకి అన్ని పనులలో అన్ని దాంట్లో మనం సాథ్ ఇవ్వాలి, దానికే రాజు అంటారు. అంటే కలెక్టర్ కూడా రాజు అంటారు, చైర్మన్ కూడా రాజు అంటారు, ఎమ్మెల్యే కూడా రాజు అంటారు, కమిషనర్ కూడా రాజు అంటారు. ఈ రాజు పదవులను వస్తారు వీళ్ళు. అంటే ఈ బాధ్యతలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. ఇక ముందైనా ఇప్పుడైనా మేనేజ్మెంట్కి తెలిస్తే ఇప్పుడైనా పొగకైనా కానీ పొల్యూషన్ ఇట్లా చేయండి. మరి ఇంకోటి కాంగ్రెస్ సరే మేనిఫెస్టో అయిపోయింది, లాస్ట్ ఒకటి ఉన్నది. నా జీవితంలో మొదటిసారిగా ఇది చూసి నేను చెప్తున్నానా, ఇప్పటిలాగా ఇట్లా చెప్పలేదు. ఎందుకంటే మేనిఫెస్టో ఇలా తప్పులు పోవద్దు, అన్ని సక్రమంగా చెప్పాలని చెప్పినా చూసి అసలు పేపర్లో ముట్టా అందరికీ తెలిసి కూడా. మళ్ళా క్యాంటీన్, ఎస్పీఎంలో క్యాంటీన్ ఉండదా? 5 సంవత్సరాలు చాలా క్యాంటీన్ ఉండదా? రాయితీ ఇచ్చి కూడా 5 సంవత్సరాలు అవుతుంది.
2 సంవత్సరాలు అయిపోయింది రైతు ఇచ్చి. మరి క్యాంటీన్ కూడా లేదు వాళ్ళకి, సాలరీ కూడా పెంచలే, ఎలక్షన్ కూడా లేదు. ఎవరు చూస్తారు మరి? ఇది బాధ్యత తీసుకోరా మరి? కార్మికులు కదా, వాళ్ళ రక్త కురికులు చెమటలు కార్తేనే కదా అక్కడ మీ స్ట్రక్చర్ ఒక ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ అయింది. మరి దీన్ని బాధ్యత చూడారా మరి? ఎమ్మెల్యే దేకో భాయ్, మాజీ ఎమ్మెల్యే అంటే 10 సంవత్సరాలు ఉంటాయి. మాజీ ఎమ్మెల్యేనే కానీ, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కానీ, రాబోయే ఎమ్మెల్యేలో కానీ మనకు ప్రవీణ్ కుమార్ సార్ వస్తే మినిస్టర్ అయితే తప్పకుండా చేస్తే అన్ని స్ట్రిక్ట్ మొత్తం గవర్నర్ రూల్స్ ఎట్లా ఉంటుందో ఆ రూల్స్ పాటిస్తాం. మంచి రూల్స్ పాటిస్తాం ఇక్కడ. అప్పటిదాకా ఏమి వినండి, అది వచ్చే వరకు ఇంకా కొంచెం టైం ఉన్నది 2 ఇయర్స్. ఆ తర్వాత మేము చూపిస్తాం మంచి పనులు. మరి ఇప్పుడు అన్ని బాధ్యతలు కదా ఇది. మరి బాధ్యతలు చేయకపోతే ఎట్లా మరి? ఎలక్షన్స్ పెట్టాలి, సాధించి పెట్టాలి, క్యాంటీన్ కూడా పెట్టాలి. ఖచ్చితంగా క్యాంటీన్ పెట్టే వాళ్ళకి టీ కూడా తాగేదానికి లేదు, అక్కడ సెల్ మాట్లాడడం లేదు, టిఫిన్ సెంటర్ కూడా లేదు వాళ్ళకి. ఎట్లా చేస్తారు మరి వాళ్ళు? మనుషులు కాదా వాళ్ళు? అందుకే మనుషుకి మనుషులాగా చూడండి, అక్కడ జంతువులాగా కాదు. ఈ మనకు ఎవరికి మన మేనేజ్మెంట్కి ఓనర్స్కి చెప్పడం జరుగుతుంది రిక్వెస్ట్ తోటి. మీరు పెద్ద మనసులో ఉన్నోళ్ళు, చిన్న వాళ్ళు, వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి, కోటలు కూడా మీరే చిన్న కోటలు కిరాయి. బంగ్లాలు ఉంటే మీ దగ్గర ఎందుకు పని చేస్తారు? ఆస్తులు ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? కోటలు ఉంటే మీ దగ్గర మీకే పెట్టుకుంటారు పనులలో. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి మీ దగ్గర ఉన్నది వాళ్ళు మీరు పెట్టుకున్నారు. మరి వాళ్ళు చేస్తారు కదా. మరి ఒక్కటేసారి ఒక్క పని చేస్తా. ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో ఎవరికైనా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా కూడా దానిలో మీద మొత్తం మనుషులకు తీసేయండి, నడుస్తుందా? కరెంట్ లేకపోతే లైట్ వస్తుందా? బ్రేక్ లేకపోతే బండి నడుస్తుందా? పెట్రోల్ డీజిల్ లేకపోతే బండి నడుస్తాయా? కార్మికులు ప్రజలు మనుషులు లేకపోతే ఈ ఫ్యాక్టరీలు నడుస్తాయా? మీకు కూడా ఉండాలి అది. వాళ్ళ రక్తంతో చెమటలతోటే కష్టపడితే వాళ్ళకి ఇంత వస్తుంది, మీకు ఇంత వస్తుంది. మరి ఇంత దాంట్లో వాళ్ళకి చక్కగా చూడాలా? సాలరీ పెంచడం కానీ, క్యాంటీన్ ఇవ్వడం కానీ, ఎలక్షన్ పెట్టడం కానీ, సేఫ్టీ డ్రెస్ ఇవ్వడం కానీ, మెడికల్ ప్రకారంగా కానీ, హాస్పిటల్ ప్రకారంగా కానీ మీకు చూడ బాధ్యత ఉంటుంది కదా. ఒకవేళ అసెంబ్లీలో మనకి ఇట్లా ఛాన్స్ ఉంటే అక్కడ మాట్లాడితే మొత్తం 29 అసెంబ్లీలో ఇలా రావాలి. మరి అందుకే ఈ కౌన్సిలింగ్కి నేను రావడం జరుగుతుంది. అన్నీ చూసి ఇది ఖచ్చితంగా మన చార్లీ సాబ్ అయినా కానీ, మన మధు సాబ్ అయినా కానీ, మన రమేష్ భాయ్ అయినా కానీ, ఇక్కడ ఎవరైతే మనకు మంచి ప్రేమ చూపిస్తున్నారో 8 నంబర్ నుంచి మనకు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మనకు ఇది మన 8వ వార్డు నుంచి ఏదైతే నాకు ఆప్యాయంగా ప్రేమగా ఏదైతే వీళ్ళు నా మీద ప్రేమ చూపిస్తున్నారో, ఇలాగ నేను హైట్ స్టాప్ చేస్తున్నా ఈ 8వ వార్డు ప్రజలకి, మన పద్మశాలీస్ అందరికీ, వాళ్ళ నాయకత్వానికి, మరి ఇతరులకు కూడా, మా ముస్లిమ్స్ కూడా చాలామందికి నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే ఇలా ప్రేమతోటి నేను ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తాను. దేవుడు అల్లాకే హైసాన్సే, అల్లాకే కరబ్సే ఖచ్చితంగా నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉన్నది. నేను అందుకే మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది. నేను ఎంత పెద్ద లీడర్ ఉన్నా, ఎంత నాలెడ్జ్గా మాట్లాడినా, ఎంత రాష్ట్రాన్ని నేను మేనిఫెస్టో తయారు చేసిన సలహాదారుగా ఉన్నా నాకు కౌన్సిలింగ్గా రానియరు. ఎందుకు రానియరు? గెలిస్తే రాణిస్తారు, గెలిస్తే మాట్లాడిస్తారు, గెలిస్తే నిలదీయచ్చు, గెలిస్తే పనులు చేయొచ్చు. అన్నీ చేసేది నేను తప్పకుండా చేస్తా. ఎందుకే ఇలా వచ్చిన నాకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా చైర్మన్ అవి ఉన్నాయి. నాకు ఉంటే ఒక కౌన్సిలర్, లేకపోతే ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే అయితే మా నాయకత్వం ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. ఇక కౌన్సిలర్ ఏదో నాకు ఛాన్స్ వచ్చింది, నిలబడ్డాను. దానికి అనుగుణంగా నాకు చాలా 8 వార్డుకి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మన చార్లైనా కానీ, మనకు మదైనా కానీ, రమేష్ అయినా కానీ, శ్రీనివాస్ అయినా కానీ, ఇంకేమైనా శ్రీకాంత్ అయినా కానీ, ఇంకైనా కానీ మన చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు. మన పద్మక్క వాళ్ళ రామచంద్ర అన్న కానీ, ఇంకేమైనా చాలామంది చాలామంది సహకరిస్తున్నారు. వాళ్ళ ద్వారా నేను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. వీళ్ళు నాకు మున్సిపాలిటీ పంపిస్తే ఖచ్చితంగా కాగసిన పట్టణానికి ఆదర్శంగా, గ్రామంగా, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దికి, మరి ఈ మేనిఫెస్టోలో ఒక్కటి లేకుండా కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కటి లేకుండా కూడా మొత్తం చేస్తాం. దీన్ని డబ్బులు కూడా చేయొచ్చు. మనకు పదవి లేకుండా కూడా ఇవి మాట్లాడుతున్నాం అంటే పదవి వస్తే ఖచ్చితంగా ఎట్లా చేస్తాం? మరి అక్కడ సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ ఎట్లా ఉన్నదో అట్లా చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కట్టిస్తాం మొత్తం వాటలో. ఎందుకంటే ఇక్కడ దోమలు కుట్టకుండా, మలేరియా రాకుండా, టైఫాయిడ్ రాకుండా, డెంగ్యూ రాకుండా చూస్తాం. మరి అక్కడ కార్మికులకు కూడా కష్టాలు కూడా తీరుస్తాయి. కొంచెం
అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో వాడు కూడా పనితనం కొంచెం తగ్గుతుంది. ఈ బాధ్యతలు చాలా ఉన్నాయి. దీనికి ఇంకోటి కాంగ్రెస్కి ఓటేయద్దు, బీజేపీ కూడా వేయద్దు. ఎందుకంటే ఒకవేళ బీజేపీలో కాంగ్రెస్లో 8 ఎంపీలు ఉన్నారు, 16 ఎంపీలు, బీజేపీ ఎంపీ 8, కాంగ్రెస్ ఎంపీ 8, అంటే 16. మరి 16 మంది ఈఎస్ఐ కోసం పోరాడారా? అసలు అక్కడ పార్లమెంట్లో మాట్లాడారా? మాకు 500-300 కోట్ల రూపాయలతోటి కూడా హాస్పిటల్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి, ఇట్లా కార్మికులకు లేదు, ప్రజలకు లేదు, డిస్టిక్లో లేదు అని మాట్లాడాలా? మరి ఎందుకున్నారు ఎంపీలు? అరే ఆ పోస్టులు మాకుంటే ఆ 3 లక్షల జీతం, ఆ కారు, ఆ గన్మెన్స్, ఆ పిఎలు, ఆ హోదా తీసుకొని మొత్తం ప్రజల గురించే మాట్లాడుతుంది. సార్, సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గతంలో ప్రెస్ మీట్లో 4 ఎంపీలము 4 ఎమ్మెల్యేలము గెలిచిన్నాం, 8 దిక్కులుగా కష్టపడి నియోజకవర్గాన్ని 8 నలువైపులు అంటే 8 వైపులు కష్టపడి అభివృద్ధి చేస్తామని ఇంతకుముందు గతంలో హామీ ఇచ్చారు మన గోడెం నగేష్ గారు, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు. నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేశారా సార్? అది నాకు అడిగిన తర్వాత కొంచెం ప్రెస్ మీట్ అయిన తర్వాత మరి మన ఆర్టీఏ గారికి నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన ఆర్టీఏ గారికి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మంచి క్వశ్చన్ అడిగినారు. నా ప్రెస్ మీట్ అయిన తర్వాత మన సాయంత్రం వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి మీరు ఎంత బడ్జెట్ తెచ్చిండ్రు, సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ పేర్లు మీకు తెలిసే ఏమేమి పేర్లు 3 నిమిషాల్లో చెప్పడం జరుగుతుంది, చెప్పాలి. మరి అక్కడ ఏ బడ్జెట్ తోటి ఎంత పనులు చేసిండ్రు అనేది ఒక కాపీ జిరాక్ తీసుకున్నా కూడా ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత చేసింది, అది 2 సరిపోతాయి ఏం చెప్పకున్నా. ఎందుకంటే ఫెయిల్ ఉన్నారు చెయ్యలేరు. ముందే చెప్పాను నేను. మీరైతే అసలు మన సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ 001 ఈ సాబ్లోనే రాదు. దానికన్నా కొంచెం పెద్ద వాళ్ళే కొంచెం మాట్లాడి అక్కడ మాట్లాడితేనే 300-400 కోట్లకి వేస్తారు. ఇక మీరైనా కానీ ఇంకా అక్కడ పక్కన ఉన్నారు, ఇంకో పక్కన ఉన్నారు, తెలుసు పేర్లు ఎందుకు చెప్పాలి, మా పార్టీ చెందిన వాళ్ళు. 150 నుంచి 300 కోట్ల రూపాయలు మీ కెపాసిటీ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే తెలుసా? ఇది కూడా చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి, టోటల్ ప్రజలకి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. 60 నెలలు అంటే 1825 రోజులు. 1825 రోజులు అంటే నెలకి 720 గంటలు. నెలకి 720 గంటలు, సంవత్సరానికి 760 గంటలు. 5 సంవత్సరాలకి 43,800 గంటలు. ఇది అసెంబ్లీలో తీసుకోవాలి వీడియో, అక్కడ చూపించేందుకు ఇవి లెక్కలు. అంటే ఇంత టైంలో మాకు ఆ పదవి ఉంటే 36 నెలలు 3 సంవత్సరాలు చేస్తాయి డెవలప్. నాకు 3,000-4,000 కోట్ల రూపాయలతో ఈ నేను ఇచ్చినగా అనుకోండి, నా నాలెడ్జ్ అయినా అనుకోండి, నేను ఇక్కడ చేస్తానని నాలో ఉన్న ప్రవర్తన అనుకోండి, ఏదైనా అనుకోండి ప్రజల కోసం. అంటే ఒకవేళ మీరు చేస్తే 3 సంవత్సరాలు 5 సంవత్సరాల టైం ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలు మీరు చేయండి. మరి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు అంటే తు దేశకు క్యా కరా అని ఒక డైలాగ్ కొడతారు. అంటే రాష్ట్రానికి ఏం చేసినావు రాము అని కూడా అంటారు మనకు. అంటే నేను రాష్ట్రానికి ఒకవేళ నాకు ఈ హక్కు ఇస్తే వాళ్ళకి 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఆదాయం చూపించి 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు నా కాన్స్టిట్యున్సీకి, నా గ్రీన్ సిటీ 500 కోట్ల రూపాయల మున్సిపాలిటీకి నేను చూపిస్తాను. మరి ఈ వీడియో ఎందరో లక్షల మంది చూస్తాను. నా ఇజర్ పోదా? ఛాలెంజ్ చేస్తానా? ఇది చూపిస్తా. మరి ప్రశాంత్ కిషోర్ చేస్తలేరా? రాష్ట్రాలకు గెలుపడం, అడ్వైస్ ఇచ్చి, సలహాలు ఇచ్చి, ఆ సలహా అడ్వైస్ నేనే ఒక అడ్వైజర్ రాష్ట్రానికి, నా పార్టీకి ఎవరికైనా అడగచ్చు ఇవి. ఎందుకంటే ఈ రకంగా మీరు చేస్తే అంటే ఎమ్మెల్యేలు ఎందుకు గెలుస్తారు? మరి ఎమ్మెల్యేలు ఎందుకు గెలుస్తారు? వాళ్ళు ఎట్లా మాట్లాడాలి? అధ్యక్ష, సిర్పూర్ కాన్స్టిట్యున్సీ 001 నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి నేను ఎమ్మెల్యే ఫరానా పేరు. నా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో 141 గ్రామ పంచాయతీ ఉన్నాయి, 7 మండలాలు ఉన్నాయి, 30 వార్డులు ఉన్నాయి. మొత్తం లెక్కలు చేసిన మారుమూల ప్రాంతాలు. మరి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు అవుతాయి. మరి సంవత్సరానికి ఎన్ని ఇస్తారు? 6 నెలలకు ఎన్ని ఇస్తారు? నేను పనులు చేస్తానని మీరు చెప్పాలి. మీరనే ఎవరైనా చెప్పాలి గెలిచిన వాళ్ళు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. చెప్తేనే రావు, చెప్పకపోతే ఎక్కడ వస్తాయి? ఎక్కడో కూర్చుంటారు. సార్, కాగజ్నగర్ పట్టణంలో ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఎన్ని సంవత్సరాల నుండి ఉండేది? మరి దాన్ని
కొన్ని గత సంవత్సరాల నుండి ఇంత ఉంటే పేద ప్రజలకు సేవలు అందించకుండా లేకపోతే ఏమైనా చేసిన దాన్ని నిజామాబాద్ పట్టణానికి తరలిస్తున్నారా? లేకపోతే అధికారులు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మన స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం మనకున్నది స్థానికంగా సిరిపూర్ నియోజకవర్గంలో, వాళ్ళు ఏమన్నా చేసుకొని ఇంత ప్రజలకు సేవ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ ఈఎస్ఐ అని హాస్పిటల్ని నిజామాబాద్కి తరలిస్తున్నారా? దానిపైన మీకు ఏమైనా తెలిస్తే కొంచెం తెలియపరచండి. మీరు అడిగినానికి చాలా థ్యాంక్స్ రమేష్ గారు, ఆర్టీఐ రిపోర్టర్ గారు. ఈ క్వశ్చన్ అడుగుతారని కూడా నాకు తెలియదు, ఇంకొక మీరు అడిగిండ్రు. మరి ఈఎస్ఐ ఎప్పుడు కట్టడం జరిగింది, మనకు ఎప్పుడు ఎస్పీఎం దీనికి నిబంధనలకు వచ్చింది అధికారంలోకి అని కూడా అడుగుతారని తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా ఫస్టే అన్నాను, 30 సంవత్సరాల నుంచి మన మున్సిపాలిటీ అయినా కానీ కాకినాడ టౌన్ పట్టణానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కౌన్సిలింగ్, ఐఏఎస్, కలెక్టర్స్ దీనికి అందరు బాధ్యత అవుతారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ ఉండాలి. మనం ఎమ్మెల్యేదైనా కానీ, కౌన్సిలింగ్ అయినా కానీ, చైర్మన్ అయినా కానీ, ఎమ్మెల్యేదైనా కానీ, ఇంకా కలెక్టర్స్ అయినా కానీ, ఎవరిదైనా కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదనే ఈలాగా జరుగుతుంది. గత ఎమ్మెల్యేలా కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేలా కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. ఎందుకంటే 19 అసలు మెయిన్ ఎక్కడికి వచ్చిందంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రంలో పాల్గొన్న కార్మికుల కోసం చాలా కష్టపడిరని, ప్రాణ త్యాగాలు చేసిరని, పేద కార్మికుల కోసం అప్పుడే ఇది కట్టడం జరిగింది. ఎట్లా అయితే మనకు స్వతంత్రం వచ్చిందో 1948లో కార్మిక రాజ్య బీమా సంస్థ ఇళ్ళ కోసం ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉంటుందో వాళ్ళ పని చేసేటోళ్ళకి జీతాలు చాలా తక్కువ ఉంటారని, పేదోళ్ళు ఉంటారని వాళ్ళకి ఈఎస్ఐ ఆసుపత్రి అంటే వాళ్ళకి మెడికల్ కాలేజీలు కూడా భారతదేశంలో 18 ఉన్నాయి. వాళ్ళ సంతానానికి చెందిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఆ 18 మెడికల్ కాలేజీలు కూడా 50% డిస్కౌంట్గా వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఆ సంస్థ చేసిన అప్పటి మహానుభావులు ఏవైతే మనం ఉండేనో మన రాజకీయ నాయకులు, ప్రభుత్వం అప్పుడే ఇది స్థాపించబడ్డది. మరి దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ 1968లో మన కాగజ్ నగర్లో 1900 అంటే మనకు 1938లో సంస్థాపన ఇస్లాం అయితే 1943లో ఇనాగ్రేషన్ అయింది. 43 నుంచి 52 వరకు మనకు నిజాం సర్కార్ నడపడం జరిగింది. ఆ తర్వాత బిర్లా గారు తీసుకొని ఆ లాంచ్ చేసి 2014లో బంద్ చేయడం జరిగింది. ఈ రకంగా 18 నుంచి ఏమో జేకే గారు అవ్వడం జరిగింది. కానీ ఈఎస్ఐ 1968 కట్టడం జరిగింది. అప్పుడు అంటే మనకు చుట్టుపక్కల 2 నుంచి 3 1965 అంటే దాదాపు కొన్ని సంవత్సరాలే గడిచింది. 58 సంవత్సరాలు అంటే మనం 58 సంవత్సరాల గత పూర్వం నుండి ఉన్న ఆసుపత్రిని ఇప్పుడు ఎందుకు తరలించాలనుకుని ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమా, మరి కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే మన నియోజకవర్గ ప్రభుత్వమా ఎందుకు తరలించాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎవరిది చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరిది చేయలేదు. వ్యక్తిగతంగా జేకే ఏదైతే ఫ్యాక్టరీ ఓనర్స్ ఉన్నారో, వాళ్ళ సంస్థ ఉన్నదో, మరి ఆదన్యత అంటున్నారు. ఎస్పీఎం ఆధీనంలో ఎవరైతే నడుపుతున్నారో, ఓనర్స్ అయినా మేనేజ్మెంట్ అయినా, వాళ్ళ ఆధీనంలో ఎవరైతే రాజకీయ నాయకులు కూడా ఉన్నా, అండదండాలు ఎవరు ఉన్నా కూడా ఎవరు చెప్పలేరు, ఎవరు చేయలేరు, ముందుకు రాలేరు, ధర్నా చేయలేరు, అడగలేరు, ఎస్పీఎంకి బంద్ చేయలేరు, గెట్ ముంగట ధర్నాలు చేసి లొల్లి చేయలేరు అని ఎవరికైతే ఎక్కువ అవగాహన ఉంటుందో వాళ్ళ ద్వారా కూడా కావచ్చు, లేదా డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, లేదా స్టేట్ నుంచి కూడా కావచ్చు, రాజకీయ నాయకులు లేని జేకే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చేయలేరు. ఎందుకంటే ఒప్పందం కలిసిన తర్వాత ఇది చేయడం జరుగుతుంది. కానీ దీనికి ప్రజల ముంగట అసలు ఈ కంపెనీలు కొన్నారా, కొంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూపించాలి. మరి ఎన్ని ఎకరాలు కొన్నారు, ఎన్ని కోటలు వస్తాయి, ఎన్ని ఆధీనానికి వస్తుంది? ఈఎస్ఐ అనేది అలా ఉన్నది. మరి అది 15 నుంచి 20 ఎకరాల భూమిలో ఉన్నది. మరి ఎట్లా తీయగలుగుతారు? మరి కార్మికులు ఎక్కడ పోవాలి? ఇక్కడ ప్రజలకు ఆసుపత్రులు వద్దా? మరి ఏం చేస్తున్నారు? అక్కడ 50 లక్షల కోట్ల రూపాయలు, ఇక్కడ 3 లక్షల కోట్ల రూపాయలు. మరి దీనికోసం చేయలేరా? ఖచ్చితంగా ప్రజల ద్వారా, నాయకుల ద్వారా, ఆల్ పార్టీస్ కార్యకర్తలకి, ఆల్ పార్టీస్ రాజకీయ నాయకులకి, మన ఆదిలాబాద్ డిస్టిక్ ప్రజలకి అందరికీ దీనికి సహకరించి ఉద్యమం చేసి ఆ హాస్పిటల్ కాడ ధర్నా చేయాలి. ఎస్పీఎం గేట్ కాడ కూడా ధర్నా చేసి లోపలికి వెళ్ళి ఎవరు మేనేజ్మెంట్ ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తారో, మరి ఆ జేకే గారికి అయితే ఇవి అవగాహన ఉన్నదో లేదో అక్కడ, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకైతే చెప్పడం జరుగుతుంది.
ఎందుకంటే ఈఎస్ఐ ఇస్ నాట్ ఏ జోక్. కరీంనగర్ డిస్టిక్ అయినా కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ అయినా కానీ, ఈ 3 డిస్టిక్లో మనదే ఉండే అప్పుడు ఈఎస్ఐ. అక్కడ నుంచి ఇక్కడ చూపించడం జరుగుతుండే. మరి అలాంటి ఈఎస్ఐకి ఈరోజు శిథిలకి వచ్చిందని నేనే సంవత్సరం కిందట వీడియో తీసి బయట ప్రపంచానికి చూపిస్తే అప్పుడే దీనికి ఆదేశాలు, ఒక నెలల ఆదేశాలు ఇచ్చి తీయడం జరిగింది. మరి తీయడం అంటే ఈ మొత్తం తీసి అక్కడ వేయడం కాదు, అక్కడ తీసి కొత్త తాజ్ మహల్ లాగా ఒక హాస్పిటల్ కట్టాలి. అంటే దాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే ఆల్ ట్రీట్మెంట్స్ ఉండాలి. అంటే ఈ 28 లక్షల ఉమ్మడి డిస్టిక్కి చెందిన ప్రజలు, మరి స్వయం ఫ్యాక్టరీలో చేసిన ప్రజలకి ఈ ఖచ్చితంగా ఈ పని అసలు ఇదే చేస్తేనే ఇక్కడ రాజకీయ నాయకులైనా కానీ, ప్రభుత్వమైనా కానీ అప్పుడే దీనికి నిజమైన రాజకీయ నాయకులని నిరూపించుకోవాలని కోరడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ మీరు అడిగినందుకు, ఎందుకంటే అది 100% కరెక్ట్. ఇలాంటి రాజకీయ నాయకులు అంటే మనకు ఏదైతే అసెంబ్లీలో కూర్చున్నప్పుడు మన మొత్తం కాన్స్టిట్యూన్సీ గురించి అవగాహన పెంచుకొని రాసుకొని ఎస్టిమేట్ తయారు చేసి డబ్బులు ఎంత కావాలి అని ఒకటేసారి చూపించాలి అక్కడ. మరి ఈ 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు అయితే మనకు పనులు అవుతాయి. మరి గత సంవత్సరం 30 సంవత్సరాల నుంచి మనం హిసాబ్ చేసినా కూడా ఇన్ని ఎమ్మెల్యేలు మనకు కలిసి 2200 కోట్ల రూపాయలే రావడం జరిగింది 30 సంవత్సరాల్లో. కాబట్టి ఇక ముందైనా మన హరీష్ బాబు గారు, మీరు ఎమ్మెల్యే ఉన్నారు, చాలా మంచి అసెంబ్లీలో కూర్చొని ఇది అడగాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అది చెప్పండి, 3 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది, 1,40,000 కోట్ల రూపాయలేమో గవర్నమెంట్ ఉద్యోగాలకి, పింఛన్దారులకి, గవర్నమెంట్ వాళ్ళకి పోతాయి. 1,55,000 కోట్ల రూపాయలు ఉంటాయి. 50,000 కోట్ల రూపాయలు మూసి నదికి పోతున్నాయి. మరి 5,000 కోట్ల రూపాయలేమో ఈ 7 లక్షల కోట్ల రూపాయలకి ఆర్బీఐ డిపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్ పోతుంది. 1,00,000 రూపాయలు ఉంటాయి. ఆ 1,00,000 రూపాయలేమో 35,000 కోట్ల రూపాయలేమో రైతు బంధుకి, రుణమాఫీకి, ఇందిరా పథకంకి, పింఛన్దారులకి, అన్నిటికీ పోగా 65,000 కోట్ల రూపాయలు అవుతాయి. మరి 119 అంటే ఇప్పుడు 17,000 కోట్ల రూపాయలు మీకు 15 నియోజకవర్గాలు అయిపోతాయి. అక్కడ 50,000 కోట్ల రూపాయలు మరి 50,000 కోట్ల రూపాయలు 100 నియోజకవర్గాలు సరిపోతుందా? ఏ రకంగా సరిపోతాయి? మరి అందుకే ఆలోచించి ఇక ముందైనా బడ్జెట్గా పెంచి మన ఈ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. హరీష్ బాబు గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, 1,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తయారు చేసి అక్కడ అడగండి దయచేసి. దీనికి ఇక ముందైనా 200-300 కోట్ల రూపాయలు మన టౌన్కి తెచ్చేటట్టు మాట్లాడాలని కోరడం జరుగుతుంది మీకు. ఎందుకంటే మీరు అడుగుతలే బాగుంటుందని. అందుకే కాకినాడ పట్టణానికి చెందిన వాళ్ళు కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ ఓట్లు వేయక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు కనీసం 22 నుంచి 25 బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులకు గెలిపిస్తే ఖచ్చితంగా గ్రీన్ సిటీ చేస్తామని మేము బీఆర్ఎస్ రాస్తున్నాం. అందరం తెలిసినందుకే అందరం మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం ద్వారా ఖచ్చితంగా గ్రీన్ సిటీ చేసే తీరుతామని చెప్పడం జరుగుతుంది. ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇంకా మిగిలి ఉన్నాయి మేనిఫెస్టో మనం చేసేది, వినండి, కంటిన్యూ చేస్తాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మన పెన్షన్ అయినా కానీ, ఆధార్ కార్డ్స్ అయినా కానీ, పాన్ కార్డు అయినా కానీ, మన రేషన్ కార్డ్స్ అయినా కానీ, ఈ పట్టణ ప్రజల ఎవరైతే కౌన్సిలింగ్గా మనం గెలుస్తారో వాళ్ళు, ఆ కౌన్సిలర్ వాళ్ళు తమ ప్రజలకి ఇది తీసుకొని బాధ్యత ఫ్రీ చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. కొత్తగా గెలిచిన అటువంటి కౌన్సిలర్కి, గెలవబోయే కౌన్సిలర్కి చెప్పడం జరుగుతుంది. మరియు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, పేద ఎవరైతే వృద్ధురాలు ఉంటారో వాళ్ళకి మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో వాళ్ళకి హాస్పిటల్లో చూపించక డబ్బులు లేకున్నా కూడా మన ప్రాణహిత ఏదైతే మనకు సార్ ఇల్లు ఏదైతే ఉన్నదో మన కోస్నిక ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఆయన ద్వారా కరీంనగర్ అయినా కానీ, హైదరాబాద్ అయినా కానీ వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ అయినా కానీ, లేదా 100% అయితే ఒక 20% 30% చేసేటట్టు మనం ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, ప్రవీణ్ కుమార్ సార్ చేస్తారని ప్రెస్ మీట్ ద్వారా, వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది కాకినాడ పట్టణ ప్రజలకి. మరియు గురుకుల పాఠశాలలో ఏదైతే పేద ప్రజలు, ఎవరైతే పేద చదువుకునేటోళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా చదివించడం మన ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా నాయకత్వంలో జరుగుతుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా, వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది కాకినాడ పట్టణ ప్రజలకి. మరియు ఆ తర్వాత ఎవరైతే పేద అమ్మాయిల పెళ్ళిళ్ళు అవుతాయి కదా, అయిన తర్వాత ఏదైతే తమ కౌన్సిలింగ్లో వార్డులో ఎవరైతే కౌన్సిలర్ గెలిచి ఉంటారో వాళ్ళకి ఆ కౌన్సిలర్ మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు మన తరఫు నుంచి 10,000, 20,000, 25,000 వరకు మా తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి,
మనకు ఏదైతే మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏ రకంగా గవర్నమెంట్ ఇస్తుందో ఆ రకంగానే మన కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించారో అప్పుడు ఆ రకంగానే మన ఆలోచనతో మన నాయకత్వంలో మనిషికి చోతినంత ఒక 10,000 15,000 20,000 పేద అమ్మాయిల పెళ్లిళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం మన బ్యాస్ పద్ధతి నుంచి ఇది కూడా మన ఆదరణ పట్టణానికి చెందిన వాళ్ళు కూడా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏదైతే మనకు పేద మనకు వృద్ధులు వధురాలు ఎవరికి ఉంటారో వాళ్ళు కూడా హెల్పింగ్లా కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి న్యూ మన కౌన్సిలింగ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనం చైర్మన్గా కూర్చున్న తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో మనం కూర్చున్న తర్వాత మనం చేయబోయేది పట్టణ ప్రజలకి కొత్త కనెక్షన్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. కొత్త కనెక్షన్ ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరియు ఒక ప్రతి వార్డులలో కార్నర్ పట్టణానికి చెందిన ప్రతి వార్డులలో లైబ్రరీ పెట్టడం జరుగుతుంది. పుస్తకాలతోటి మంచిగా చదువుకునే దానికి ఆల్ పుస్తకాలు జనరల్ నాలెడ్జ్ కానీ తమ తమ కులాలకి చెందిన బుక్స్ అయినా కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది పెద్ద లైబ్రరీ. మరియు అంటే భగవద్గీత, రామాయణం, ఖురాన్ ఇట్లాంటివా సార్? ఖురాన్ షరీఫ్ అన్నీ మన ముస్లిమ్స్కి చెందిన అరబ్బీ ఉర్దూలో అరబ్బీస్ అయినా కానీ ఖురాన్ షరీఫ్స్ అయినా కానీ మరియు ఇతర జీకే క్వశ్చన్స్, జీకే ఆన్సర్స్, ఇతర కులాలకు కూడా చెందిన పుస్తకాలు కూడా ఉంటాయి. అలా మన హిందూ భాయ్ అయినా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ సర్దార్ క్రిస్టియన్స్ అయినా కానీ ఎవరిదైనా ఆల్ క్యాస్ట్లకు చెందిన గ్రంథాలయాలు అక్కడ ఉంటాయి. తమ తమ కులాలకు చెందిన గ్రంథాలయాలు అక్కడ ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా మంచిగా చదువుకోవచ్చు, మరి నాలెడ్జ్ కూడా పెంచుకోవచ్చు. మరి భారతదేశానికి చెందినవి, ప్రపంచానికి చెందినవి, రాష్ట్రానికి చెందినవి మరి ఈ పుస్తకాలు కూడా మన ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా కూడా తేవడం జరుగుతుంది. ఇది కూడా చదువుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు. లైబ్రరీ పెడితే మరి వేరే ఆటలు ఆడకుండా పిల్లగాళ్ళు ఎవరైతే ఈగుతున్నారో చిన్నపిల్లలు ఉన్నారు ప్రతి వాళ్ళలో కూడా ఒక పెద్ద రూమ్ తీసుకొని ఇవి పెట్టడం జరుగుతుంది. ఇది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మంచి నిర్ణయం. ఇప్పటిదాకా మనకు ఏదైతే మనం 145 మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ లేదు ఇటువంటి మేనిఫెస్టో. ఇక్కడ తప్పకుండా చేస్తామని చెప్పడం జరుగుతుంది కాగజ్ నగర్లో. మరియు ఇంకోటి ఏదైతే స్పెషల్ మున్సిపాలిటీ కోసం స్పెషల్ మున్సిపాలిటీ పర్సనల్ ఒక మున్సిపాలిటీ పోయిన తర్వాత లోపల ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అయితే చెప్పడం జరిగింది 400 నుంచి 500 కోట్ల వరకు. మరియు మున్సిపాలిటీ ఫర్ మంత్ ఏంటిది ఇది? మరి కోపము మున్సిపాలిటీ కౌన్సిల్గా కూర్చున్నప్పుడు మాట్లాడతాం ఏ రకంగా ఉంటుందో. ఎందుకంటే గత సంవత్సరాల కొద్దిగా ఎప్పుడు చూసినా ఈ పేద కార్మికుల కోసం జీతం 3 నుంచి 5 నెలలు చేస్తారు ఎప్పుడు ఇచ్చినా కూడా. మరి 145 మున్సిపాలిటీలలో 144 మున్సిపాలిటీ జీతాలు దొరికితే 145 మున్సిపాలిటీ జీతాలు దొరక మరి ఎవరి బాధ్యత మరిగింది? చైర్మన్, కౌన్సిలింగ్, కమిషనర్, ఎమ్మెల్యే, కలెక్టర్లు కారా? మరి ఎందుకు ఇక్కడ తక్కువ ఉన్నది? మరి 1,50,00,000 మన ఎస్పీఎం ఫ్యాక్టరీకి ట్యాక్స్ ఉంటే 6 నెలలకి మరి 55 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దుక్కుంటారు కదా, 1 కోటి రూపాయలు ఎడిపోతున్నారు. మరి అవి మేము తీస్తాం. కొత్త ఫ్యాక్టరీలు డిపార్ట్మెంట్ చేసిన దాన్ని కూడా ట్యాక్స్ వేసి ఒక 2 కోట్ల వరకు మనం మున్సిపల్ కంపెనీ నుంచి ఆదాయం వచ్చేటట్టు ఖచ్చితంగా చేస్తామని వీడియో ద్వారా పట్టణ ప్రజలకి తెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళ సాలరీకి నిదర్శనంగా జరుగుతుంది. మన జనరల్ అకౌంట్లో ఏ అమౌంట్ ఉన్నా కూడా ఫస్ట్ సాలరీ వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఆ పైసలకి గుర్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు తక్కువ లేరు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు మన కౌన్సిలింగ్ ఇప్పుడు ఎవరైతే నిలబడుతున్నారో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ మనం చేసిన సాలరీ ఖచ్చితంగా. మరి వాళ్ళకి ప్రతి 3 నెలలకి వాళ్ళకి మెడికల్ చెకప్, మెడిసిన్స్ ఫ్రీ, హ్యాండ్ గ్లోవ్స్ ఫ్రీ, మాస్క్ ఫ్రీ, షూస్ ఫ్రీ, వాళ్ళకి సంవత్సరానికి 2 డ్రెస్సులు ఫ్రీ. మరి ఈ రకంగా చూస్తేనే కదా వాళ్ళు సంతోషం ఉంటారు. పాపం 15 నుంచి 16,000 జీతమే వాళ్ళకి. ఆ 2,000 రూపాయలు కూడా మనకు పిఎం ద్వారా అని కట్ చేసి వాళ్ళ అకౌంట్లో అయ్యాక మీ అకౌంట్లో ఉంచుకుంటున్నారు. ఇది కూడా చాలా తప్పు. ఏదో అమావాస్యకి పుణ్యాసం ఏదో చేస్తారని ప్రభుత్వం ఇప్పుడు జాలిపడి ఏదో రకంగా ఇప్పుడు 5 నెలల జీతం ఇవ్వడం జరిగింది. పరే ఓకే, దానికి థ్యాంక్స్. కానీ ఇక ముందు కూడా ప్రతి నెల జీతం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇది చూస్తే చాలా బాగుంటుందని కోరడం జరుగుతుంది. ఇంకోటి రైట్, మూడోది వర్కర్ సేఫ్టీ ఓకే స్మాల్. మన ఇంకోటి వర్కర్స్కి కంటిన్యూ ఏదైతే మనకు
వీక్లీ ఏదైతే మనకు పట్టణ ప్రజలు మున్సిపాలిటీకి పని కోసం వస్తే చిన్న పని ఉంటే 48 గంటలు చేయడం జరుగుతుంది. ఫ్రీ కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదపూర్వకంగా మంచిగా ఇజ్జత్ ప్రేమతోటి కూర్చోబెట్టి వాళ్ళ అనుకూలంగా ఏమైతే పనులు ఉంటాయో దాంట్లో రిసెప్షన్ కౌంటర్ పెడతాం. మున్సిపాలిటీలో పర్సనల్ రిసెప్షన్ కౌంటర్, ఫ్రీ రిసెప్షన్ కౌంటర్, డబ్బులు తీసుకోక చిన్న పనులు ఏవైతే ఉంటాయో ఫ్రీ చేస్తామని. 48 గంటల పనులు కావాలి. వారం 10 రోజులు 15 రోజులు ఇలా కాదు, 48 గంటలు. అంటే మైనర్ పనులు, మేజర్ పనులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఒక వారంలో చేస్తామని. డబ్బులు తీసుకోక, లంచం తీసుకోవద్దు, లంచం ఇవ్వద్దు కూడా. ఇది కూడా హెచ్చరిస్తున్నాను నేను. అక్కడ ఉన్న స్టాఫ్స్ అయినా కానీ ప్రజలకైనా కానీ ఈ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రావడే మనం అక్కడ బోర్డే పెట్టేస్తాం మున్సిపాలిటీకి. 48 గంటల్లో ఈ పనులు చేయాలి, ఒక వారంలో ఈ పనులు చేయాలి. పేద ప్రజలకైనా కానీ పట్టణ ప్రజలు కానీ పరిశ్రమ చేయొద్దు. మరి ఎవరైతే అక్కడ స్టాఫ్స్ ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళకి అనుకూలంగా సానుకూలంగా మాట్లాడి ప్రేమగా తీయగా మాటలు కూర్చోబెట్టి వాళ్ళ మొత్తం విని ఆ పనులు చేసేటట్టు చేస్తామని. ఎందుకంటే కౌన్సిలింగ్ చైర్మన్ మా మీద ఆధారపడి ఉంటుంది. కాకినాడ పట్టణ ప్రజల బాధ్యత మా మీద ఉంటుంది. మంచిగా చేస్తే మనకు గౌరవిస్తారు, పని చేయకపోతే వ్యతిరేకిస్తారు. అందుకే వీళ్ళకి మంచి పనులు చేస్తే వీళ్ళతో మనం ఆభ్యర్థంగా వాళ్ళది గౌరవం మనం తీసుకుంటామని కోరడం జరుగుతుంది. దీనికి కూడా మన మున్సిపల్ స్టాఫ్ కూడా దీనికి సహకరించాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే మనం మీరైనా కానీ మేమైనా కానీ ప్రజల కోసం ఉన్నాం. ఇది దృష్టిలో పెట్టుకొని మనం వీళ్ళ కోసం పని చేయాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి మళ్ళా మున్సిపల్ బడ్జెట్ ఇప్పటి వరకు ఎవరు బడ్జెట్ దీనికి ఇంప్లిమెంట్ చేసిండ్రో ఎవరు చేయలేదో కౌన్సిలింగ్కి తెలుసు, చైర్మన్ తెలుసు, కలెక్టర్కి తెలుసు. ఎందుకంటే బడ్జెట్ లేదనే వాళ్ళకి సాలరీ దొరకలేదు. బడ్జెట్ లేదనే మనం కారుల పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ అయితలేదు. బడ్జెట్ లేదనే వాళ్ళు పరిశ్రమ ఉన్నారు. అందుకే బడ్జెట్ పెంచడం కూడా మనకి ఎల్టైవ్ ఏదైతే ఉన్నదో అక్కడ రూమ్స్ మున్సిపాలిటీ చెందిన ఎల్టైవ్ ఏదైతే ఉన్నదో 15 ఫీట్లు లోపలికి తీసుకొని ఆ మొత్తం కాంప్లెక్స్ కట్టి 5 నుంచి 7 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీకి కిరాయి వచ్చేటట్టు చేస్తామని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా చేస్తాం. మళ్ళీ ఇంకోటి మున్సిపల్ ఉమెన్స్ ఇంప్రూవ్మెంట్ రూమ్ రెంట్స్ ఇది కూడా వాళ్ళ ద్వారా మనకు అంటే ఆస్తులు పెంచడం. ఏదైనా మన కేసీఆర్ గారు తెలంగాణకి ఆస్తులు ఏ రకంగా 6,50,000 కోట్ల రూపాయలు పెంచిండ్రో, 14,80,000 కోట్ల రూపాయలు పెట్టిండ్రో ప్రజల మీద, ఆ రకంగా కాకినాడ పట్టాలని కూడా మున్సిపాలిటీ బడ్జెట్ పెంచి చూపిస్తామని కోరడం జరుగుతుంది. అంటే గతంలో కేసీఆర్ గారు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులు పెంచారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పెంచడం లేదు. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానివ్వండి, మళ్ళీ చైర్మన్స్ కానివ్వండి, వీరు పెంచారా లేకపోతే వదిలేశారా? లేకపోతే ఇప్పుడు పెంచిన ఏమైనా బడ్జెట్స్ ఉన్నాయా లేవా? మంచి క్వశ్చన్ సార్. మీరు అడుగుతారని నేను అనుకోలే, నాకు నేనే చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అడిగినందుకు. ఎందుకంటే అలాంటి పనులు అనే కానీ బడ్జెట్ అయినా కానీ కాలేనే కదా మనం తల్లాడుతున్నాం. అంటే ఆ బడ్జెట్ పెంచకపోవడం వల్ల కాకినాడ పట్టణం డెవలప్ అవుతలేదు అని మీ ఉద్దేశం? డెవలప్ కాలే అనే ఈ పనులు జరగలేదు. స్మార్ట్ సిటీ కూడా అయితలేదు, వాళ్ళకి సాగరి కూడా అయితలేదు. ఎప్పుడు చూసినా కొత్తగా వచ్చిన ఆసిఫాబాద్, కొత్తగా వచ్చిన చెన్నూరు, కొత్తగా వచ్చిన కేతన్పల్లి, కొత్తగా వచ్చిన లక్షదిపేట్ ఆ మున్సిపాలిటీలు కదా. మరి అక్కడ బడ్జెట్ ఉంటుంది, మరి ఇక్కడ బడ్జెట్ ఎందుకు ఉంటలేదు? మరి తప్పు కదా ఇది. మరి ఎవరు అడగాలి? అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉన్నారు? కమిషనర్, కౌన్సిలింగ్, చైర్మన్, ఎమ్మెల్యే, కలెక్టర్స్ వీళ్ళు ఉంటారు. ఫలానా దగ్గర పాత మున్సిపాలిటీ ఉన్నది, గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది, దానికి ఏ విధంగా చూడాలో రూపకల్పన లేదు, ప్లానే లేదు. ఇంటిలాగా వాడుకుంటున్నారు. మున్సిపాలిటీ అయినా కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇంటిలాగా వాడుకుంటున్నారు. ఎప్పుడు వస్తారు ఎప్పుడో పోతారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టే ఉంటుంది. అది అట్లా ఉన్నది. మళ్ళా గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా అంటున్నా, అక్కడ మొత్తం ఒక గోడ ఉంటుంది, 10కి పోయేది థమ్స్ బట్టి పోవాలి, 6 గంటలకు బయటికి వెళ్ళి కూడా థమ్స్ పోవాలి. అంటే ఫేస్ ఉంటుంది అలా. ఎవరైతే పని చేస్తున్నారో ఎంట్రీ ఇన్ అండ్ అవుట్ టైమింగ్ ప్రకారంగానే. మరి ఎప్పుడో 12 ఇంటికి వచ్చుడు, మళ్ళీ 4 గంటలకు వెళ్ళిపోవడు తెలియక అట్లా కూడా ఉండదు. ఎందుకంటే 1,80,000 జీతాలు మేము తీసుకుంటున్నాం. దేనికోసం? ప్రజల కోసం.
ఆ ప్రజలకు మనం టైమింగ్ చక్కగా వేయాలి. అని మీరు ఎంత చేస్తారనేది ముఖ్యం కాదు, టైమింగ్ అయినా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. మీరు ఎక్కడి నుంచో వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, అది కూడా కాదు, ఉన్న ఊర్లోనే ఉండి డ్యూటీలు చేయాలి. అది రాజ్యాంగంలో ఉన్నది, ఆర్టికల్ సెక్షన్లో ఉన్నది. అది ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి డ్యూటీలు చేయాలని. ఇది కూడా మంచి క్వశ్చన్స్ అడిగిండు. ఈ ఖచ్చితంగా మా కూర్చున్న తర్వాత అక్కడ మరి ఇది పెట్టడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది తప్పకుండా దీని మీద కూడా మనం దృష్టి సారిస్తామని, పట్టణ ప్రజలకి న్యాయం చేస్తామని కోరడం జరుగుతుంది. మళ్ళా ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ క్వశ్చన్స్ అడిగి, ఆ గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా మనం వాళ్ళ బాధ్యత కూడా పని విధానాలు కూడా పని ఎట్లా విధంగా తీసుకోవాలని పూర్తి పని తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఎన్నైతే పైసలు తీసుకుంటున్నారో సాలరీస్ అంతా కష్టం తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది కూడా ఒక అసెంబ్లీ. మంచి క్వశ్చన్స్ అడిగింది. అసెంబ్లీ అంటే అదే అసెంబ్లీ కాదు, గ్రామ పంచాయతీ కూడా అసెంబ్లీ, మండలి కూడా అసెంబ్లీ, జిల్లా చైర్మన్ కూడా అసెంబ్లీ, మున్సిపాలిటీ కూడా అసెంబ్లీ. అంటే చైర్మన్ అక్కడ సీఎం అన్నట్టు, వైస్ చైర్మన్ డిప్యూటీ సీఎం, కౌన్సిలింగ్స్లా అంటే కోఆప్షన్ మెంబర్స్ ఎమ్మెల్సీ లాగా, కౌన్సిలర్స్ అంటే ఎమ్మెల్యే లాగా, అది కూడా ఒక అసెంబ్లీ. అక్కడ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. మనం చెప్పిన రకంగానే చేయాలి అక్కడ. అంటే దౌర్జన్యం కాదు, దో నంబర్ కాదు, భూకబ్జాలు కాదు, గవర్నమెంట్ సొమ్ము దీనుడు కాదు, మంచి పనులు, మంచి కోసం, మంచి స్థలాల కోసం, ప్రజల కోసం కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తామని ఈ పట్టణ ప్రజలకి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా పాటిస్తాం. ఇది అన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు, వీడియో పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా తప్పులుంటే మనం నిలదీసి చౌరస్తాల మీద అడగచ్చు. బీఆర్ఎస్ చెందిన కౌన్సిలర్కైనా కానీ, చైర్మన్కైనా కానీ, నాయకత్వంకైనా కానీ, ప్రభుత్వంకైనా కానీ ఈ వీడియో పెట్టుకుని నిలదీయచ్చు మా అందరికి ఎవరికైనా. ప్రజలారా ఆలోచించండి. పట్టణ ప్రజలారాకి ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది అయితే మన క్యాండిడేట్లు 30 వార్డుల 30 మంది నిలబడతారో కనీసం 22 నుంచి 25 ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా మనం కోరడం జరుగుతుంది. దీనికి మీరు సహకరించి మన కేసీఆర్ గారు ఏదైతే మన రాష్ట్రానికి ఎక్కడ ఉన్న రాష్ట్రానికి ఎక్కడ తీసుకొచ్చి మీరు అన్నీ చూస్తున్నారు, అది కూడా నేను చెప్తాను. దానికన్నా ముందు మన బీఆర్ఎస్ కౌన్సిలింగ్ జెండా మనం అక్కడ కౌన్సిలింగ్లో అక్కడ కూర్చుంటే దానికి మనం ఏం చేస్తామనేది మేనిఫెస్టో ద్వారా మన బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ఏదైతే మనం మేనిఫెస్టో చేసినామో పట్టణ ప్రజలకి ఇది మీకు వినిపించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మేము నిర్వహిస్తానని ఈ ప్రెస్ మీట్ వీడియో ద్వారా తెలపడం జరుగుతుంది. ఒక ఈఎస్ అయితే అయిపోయింది. రెండోది కాగజ్ నగర్ పట్టణానికి గ్రీన్ సిటీగా చేస్తామని వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే 400 నుంచి 500 కోట్ల రూపాయలతోటి ఈ ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మన మక్సదే గెలిచి మున్సిపాలిటీ కౌన్సిలింగ్ వస్తే ఈ పనుల కోసం వస్తున్నాం. మరి ఈ పనులు కాలేగానే మనం ఇంతకుముందు రాలే, కానీ పనులు ఖచ్చితంగా కావాలని అనుకుని వస్తున్నాం మేము. ఇప్పుడు కరీంనగర్ చూడండి, సిరిసిల్ల చూడండి, సిద్దిపేట చూడండి, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఇప్పుడు మంచిర్యాల కూడా చూడండి. ఇప్పుడు అక్కడ డెవలప్ అవుతుంది, మరి ఇక్కడ ఎందుకు డెవలప్ లేదు? మరి దీనికి అడగరా? మరి ప్రజలు కూడా అడగాలి కదా, నిలదీయాలి. మాకు కూడా రాజకీయ నాయకులకి ఇట్లా చూస్తే ఎట్లా? అది కలెక్టర్లకు నిలదీయాలి, చైర్మన్స్కి, కౌన్సిలింగ్కి, కమిషనర్లకి నిలదీయాలి. ఏ రకంగా ఉన్నాయి? మన చౌరస్తాలు చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు, నీట్ డేస్ కూడా చక్కగా లేదు. మరి ఈ రకం ఎగ్జాంట్లు అవుతున్నాయి, స్పీడ్ బ్రేకర్స్ లేవు. మరి దీనికి అడగరా? దీనికోసం మేము ఈ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు కౌన్సిలింగ్లో మేము కూర్చోవాలని కోరుకుంటున్నాము. అందుకే మీ సహకారం ఉండాలి. ప్రతి వార్డులో మీరు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, ఏ వ్యక్తులైనా నిలబడ్డ పార్టీ తరఫు నుంచి అందరికీ ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. దానికి మేము గెలిచిన తర్వాత ఏం చేస్తామో అది కూడా వినిపిస్తున్నాను. సెకండ్, ఒక కారుల పట్టణానికి గ్రీన్ సిటీగా చేసి 400 నుంచి 500 కోట్ల రూపాయలతోటి చేసి చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైతే 30 వార్డులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రతి వార్డుకి సీసీ కెమెరా కూడా పెట్టడం జరుగుతుంది. మరి రెండవది, మూడవది, నాలుగవది మహిళా పోలీస్ స్టేషన్. మహిళా పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి డయాలసిస్, వాళ్ళకి
గవర్నమెంట్స్లకి మన హాస్పిటల్స్ కూడా లేవు. అవి కూడా నేను చెప్తాను. మహిళా పొల్యూషన్ ఖచ్చితంగా కావాలి. ఆ ఎస్పీ గారికి సిల్యూట్ చేస్తున్నాం. ఏదైతే మనం చెప్పిన తర్వాత ఏదైతే మనకు మన పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పొల్యూషన్ ఇవ్వడం జరిగింది, ఎస్పీ గారికి థ్యాంక్స్. మరియు మొన్ననే ఒక ఎస్పీ మేడం గారికి కూడా కలవడం జరిగింది. అది ఇనాగ్రేషన్ కోసం ఆమె కూడా చాలా థ్యాంక్స్. ఈ వీడియో ద్వారా మేడం కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకొకటి మహిళా పొల్యూషన్ కూడా కావాలని చెప్పడం జరిగింది. దీనికి మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా చాలా సంతోషంగా దీనికి తప్పకుండా నెరవేర్స్తారని కూడా మన కౌన్సిలింగ్ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళా పొల్యూషన్ కూడా పెడతారని చెప్పారు. ఇంకొకటి ఏదైతే మనకు మహిళా కోసం ప్రతి వార్డులలో ట్రైనింగ్ సెంటర్ కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఇంటికి ఒక మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. మరి ఇంకొకటి మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అయితే మనం ఇవ్వడం జరిగింది. మరి ఇంకొకటి ఐ టెస్టింగ్ ఏదైతే మన కంటి పరీక్ష ఏదైతే ఆగి ఉన్నదో దానికి కంటిన్యూ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి డయాలసిస్ సెంటర్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ పోవడం జరుగుతుంది. ఇక్కడ లేదు. మరి అసలు ఏంటిది ఇది? మనకు ఇది మన రాజ్యాంగంలోనే కానీ మన హైదరాబాద్ తెలంగాణలో ఈ 001 ఏదైతే ప్రపంచంలో 1 నుంచే లెక్క పెడతాం. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఆ ఒక్క నంబర్కే ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే మరి ఒక్క నంబర్ తోటే అది రాస్తేనే అన్ని అంకెలు అయినా కానీ హిసాబు లెక్కలైనా కానీ కుదురుతాయి. ఆ ఒక్కదానికి తీసేస్తున్నారు. ఆ ఒక్కదానికి ఇక్కడ బడ్జెట్ ఇవ్వడం లేదు. మరి ఆ ఒక్కదానికి మంచిగా చేసే ఫలానా 001 సిర్పూర్ అంటే నీడ్ సిటీగా ఉండాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉండాలి, మహిళా పోలీస్ స్టేషన్ ఉండాలి, మహిళలకి గౌరవించాలి, వాళ్ళకి గవర్నమెంట్స్లో హాస్పిటల్స్ ఉండాలి, రైతుల కోసం ఉండాలి. ఆ 001 ఉంటే 001 మోడల్ ఇతర కాన్స్టిట్యూషన్ నిజాలు చేస్తామని అంటే చెప్పుకోవాలి. అట్లా తెలంగాణ రాష్ట్రంలో 001 అని అంటే మొట్టమొదటి నియోజకవర్గం అన్నట్ట సార్? తెలంగాణ 00 మొట్టమొదటిగా నిజావర్గం. అయితే మన స్థానిక ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ? బీజేపీ ఎమ్మెల్యే మన హరీష్ బాబు గారు. ఏం అభివృద్ధి చేస్తారు అన్నట్ట? అంటే వ్యక్తిగతంగా ఎవరికి హానికారికత చేయలే, మంచోడే. కానీ అవగాహన లేకను, మరి అక్కడ మాట్లాడక లేదా మాట్లాడక రాకను, మరి అక్కడ ఛాన్స్ అసెంబ్లీలో ఇవ్వకపోయేను. మరిగా సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ 141 గ్రామ పంచాయతీ 7 మండలాలు 30 వార్డులు అంటే 2,26,27,778 ఓటర్స్ ఎవరికి ఉన్నారో 4,35,000 మంది ఏదో ప్రజలు ఉన్నారు. దాని సమస్యలు మారుమూల ప్రాంతాల గురించి తెలుసో లేదో అవగాహన ఉందో లేదో కానీ దానికి మాట్లాడలేకపోతున్నారు కావచ్చు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఏ రకంగా మాట్లాడాలి ఏంటి దాని కూడా అది కూడా చెప్పడం జరిగింది. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నేనైతే పాపం ఆయన గురించి అనను. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతకుముందు కూడా సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కూడా చెప్తున్నా, అక్కడ హైదరాబాద్ కూడా చెప్పిన 150 కోట్ల నుంచి 300-400 కోట్ల రూపాయల వరకే ఈ 100 ఎమ్మెల్యేల కెపాసిటీ. అంటే ఇట్లా ఫేస్ అవుట్ లేక, మాట్లాడలేక, తెలియక, చెప్పలేక, నిలబడలేక, అడగలేక ఈ విధంగా 100 ఎమ్మెల్యేలు జరిగిపోతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళు అడగలేరా? మరి ఎమ్మెల్యే దేనికి నిలబడు? 150 నుంచి 500 కోట్ల రూపాయలు సర్దు తీసుకుంటే చేతులు దూకుంటే మరి ఇంకా ఎవరు అడుగుతారు బడ్జెట్? మరి సిటీలో 15 నియోజకవర్గాలకి 60 లక్షల ఓటర్స్ ఉన్నారు. మరి మున్సిపాలిటీ 145 మున్సిపాలిటీలో 95 లక్షల ఓటర్స్ ఉన్నారు. 12,796 గ్రామ పంచాయతీలకి 1,66,55,186 ఓటర్స్ ఉన్నారు. మరి అక్కడ 1 వంతు, ఇక్కడ 1.5 వంతు మున్సిపాలిటీ. పల్లెలు రైతులకు చెందిన కష్టపడి మనకు పంటలు పండించి మనకు తినిపిస్తున్న రైతులన్నలకి ఇక చేతులు దుంపుతున్నారా? 150 నుంచి 500 కోట్ల రూపాయలు అంటే ఇది తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నారు? 60 లక్షల సిటీకి ఎందుకు పెడుతున్న డబ్బులు? మరి దీనికి అడిగేటోళ్ళు లేరా? మరి మనుషులు కారా, ఎమ్మెల్యేలు కారా? మరి దీనికి ఇయ్యారా? ఖచ్చితంగా వీళ్ళకు కూడా బడ్జెట్ ఇవ్వాలని ఇంతకుముందు తెలంగాణ భవన్లో చెప్పడం జరిగింది. దీని మీద ఎమ్మెల్యేలు కూడా నేను అడుగుతున్నా, ఆల్ పార్టీస్ ఎమ్మెల్యే కానీ, బీజేపీ అయినా కానీ, కాంగ్రెస్ అయినా కానీ, బీఆర్ఎస్ అయినా, ఇండిపెండెంట్ కానీ ఎవరైనా కానీ మీరు అడగాలి. ఎందుకు పడుతుంది 150 నుంచి 500 కోట్ల పైసలు? అది అంటే మాకు ఎక్కువ, మీకు ఎక్కువ,
అంటే రాష్ట్ర ఖజానా ఎక్కువ అది కేంద్ర బడ్జెట్లో 50 లక్షల కోట్ల రూపాయలు అక్కడ 3 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ దానికి 500 కోట్ల రూపాయలు ఎక్కువనా మరి ఆ 3,500 కోట్ల రూపాయలతో అక్కడ పనులు సిటీ స్మార్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ ఎందుకు బురద చేస్తున్నారు మరి ఎమ్మెల్యే దేనికోసం నిలబడుతున్నారు ఛాలెంజ్ చేస్తున్నా ఒకవేళ ప్రవీణ్ కుమార్ సార్ గారు నాయకత్వం ఇక్కడ పాపం ఆయన రాకపోతే ఎమ్మెల్యే మేమే చేసి ఎమ్మెల్యేగా ఒక రెడీమేడ్గా ఎమ్మెల్యే నాకు పోషిస్తే 36 నెలలు అంటే 3 సంవత్సరాలు డెవలప్ చేస్తున్న 3,500 కోట్ల రూపాయలతోటి ఇదే ప్రభుత్వానికి 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఆదాయం చూస్తుంటే ఛాలెంజ్ చేస్తున్నా ఇది నాతో అడగచ్చు ప్రశాంత్ కిషోర్ లేదా మరి బీహార్లో అక్కడ కలకత్తాలో గెలిపించిండు మన బీహార్కి గెలిపించిండ్రు ఆంధ్ర గెలిపించిండ్రు తెలంగాణ గెలిపించిండ్రు 18లో 1000 కోట్ల రూపాయలతోటి మరి ఆయన గెలిపించాలి మరి ఆయన బీహార్ కదా అనేది మరి ఆయన అడ్వైజ్ చేసి ఇక్కడ చేసి గెలిపించిండు మరి మనకు రాదా మన తెలంగాణ మనకు ఇచ్చి నేను కూడా 23లో మేనిఫెస్టో తయారు చేసిన ఇది సర్పంచ్ మేనిఫెస్టో చేసిన ఇప్పుడు మున్సిపాలిటీ చేసిన అంటే మనం చేయలేమా మరి వాళ్ళకి 100 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ చూపించి ఇక్కడ గెలవడం ఏంటిది అందుకే అంటున్నా ఖచ్చితంగా బీజేపీ మన హరీష్ బాబు గారు మీరు ఖచ్చితంగా ఇక ముందైనా అసెంబ్లీలో మాట్లాడి ఈ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ మన రిపోర్టర్ గారు కూడా అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు కూడా చెప్పాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా కనీసం నేను మొన్న చెప్పిన 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు అడగండి ఇది ఏంటిది ఇది చిల్లర అడుగులు ఇది మరి 1,000 కోట్ల రూపాయలు అక్కడ పెడుతున్నారా మొత్తం అక్కడే మూసీ నది ఏంటిది మూసీ నదిలో ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అంటే 3వ సంవత్సరానికి మళ్ళీ 50 అవుతాయి 1,50,000 కోట్ల రూపాయలు పోతాయి అది ఆ 1,50,000 కోట్ల రూపాయలు 100 నిజంగా వర్గాలు స్మార్ట్ సిటీ తయారైతుండే మరి ఇంత తొందరగా ఉండే ఈఎస్ఐ నది అది మూసీ నది మీకు తెలుసో లేదో కానీ 1908లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఏదైతే 1908లో అక్టోబర్ 24 నుంచి 26 తారీఖు రోజు ఏదైతే మనకు 77 కిలోమీటర్ దూరాన వికారాబాద్ అడవిలలో ఏదైతే పద్మనాయం స్వామి ఆలయం దగ్గర ఏదైతే మనకు అడవిలలో గుట్టెలకు వెళ్ళి ఏదైతే భూగర్భాల నుంచి కింది నుంచి 30 అడుగుల లోతు నుంచి ఏదైతే మనకు నీళ్ళు వెళ్తాయో ఆ నీళ్ళే ఇది మూసీ నది ఇది 77 కిలోమీటర్ దూరం నుంచి మన హైదరాబాద్ సిటీకి వస్తే అంటే చాలా దగ్గర అప్పుడు 1908లో ఆ వరదలు వచ్చి కొట్టుకుంటే 1,500 మంది 1,500 నుంచి 2,000 మంది చనిపోవడం జరిగింది దానికి ఎవరు బాధ్యులు మన అదే 300 మంది చింత చెట్టు హైకోర్టు కాడ ఏదైతే ఉన్నదో ఆ చెట్టు మీద పైకెక్కి వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు దానికి ప్రాణ చెట్టు అని కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు హైకోర్టు దగ్గర చింత చెట్టు ఉన్నది దాని మీద 300 మంది నిలబడి కూర్చొని 2 రోజులు అక్కడనే ఉండి వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు అంతా 1,500 మంది చనిపోయారు మరి అలాంటి అదే అక్టోబర్లో మొన్న కూడా అదే వరదలు వచ్చింది ఆ మూసీ నది డ్యామ్ పైనకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి మరి తెలియదా మరి అవన్నీ మరి దీనికి ఇంత ప్రణాళిక చేయాలని ఏముండే ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా చేస్తే బాగున్నాయి 1,50,000 కోట్ల రూపాయలు అంటే 100 నిజ వివరాలకు పనికొస్తాయి మరి ఎందుకంటే ఎప్పుడైనా దానికి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో సిర్పూర్ నియోజకవర్గం నెంబర్ 1 అని అంటున్నారు కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం అంటున్నారు ఇది నిజమేనా 100% నిజం 100% నిజం